హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్గా బూందీ లడ్డు చేసుకుందాం. నేను చెప్పినట్లు బూందీ లడ్డు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 20 రోజుల వరకు నిలవ ఉంటాయి. చిన్న చిన్న టిప్స్తో సహా క్లియర్గా చెప్పాను. మీరు ఈ పండగకి బూందీ లడ్డు చేయాలి అనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. మరి ఎలా చేయాలో చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఈ బూందీ లడ్డు చేసుకోవడానికి ఇలా గిన్నెలోకి 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న శనగపిండి మీకు గ్రాముల్లో కావాలంటే 500 గ్రాముల దాకా ఉందండి. ఇలా కప్ అనే కాదు, మీరు గ్లాస్తో అయినా కొలుచుకొని తీసుకోవచ్చు. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటారో అదే గ్లాస్తో చక్కెరను కూడా కొలుచుకోవచ్చండి. ఇలా తీసుకున్న శనగపిండిలో ఒక్క చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. అందుకని కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. పిండిని కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మధ్యలో కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ ఉన్నాను. ఈ విధంగా కలుపుకుంటే మీకు పిండి అనేది ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. బజ్జీల పిండి కంటే కూడా కాస్త పల్చగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండిల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిందా లేదా అని కొద్దిగా పిండిని వేసి చూస్తే వెంటనే పైకి వచ్చింది కదా, ఇలా వచ్చింది అంటే ఆయిల్ బాగా కాగిందని. ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని గ్లాస్తో గానీ ఏదైనా గిన్నెతో గానీ తీసుకొని ఇలా బూందీ గరిటెలో వేసుకొని ఇలా అంటూ ఉన్నారనుకోండి, మీకు బూందీ అనేది చక్కగా పడుతుంది. చూసారా? అలాని ఈ గరిటె మరీ కిందికి ఆనిచ్చి పట్టుకున్నారనుకోండి, మీకు తోకల్లాగా వస్తుందండి. బూందీ రౌండ్ షేప్లో రాదు. అందుకని కొంచెం పైకి ఎత్తి పట్టుకొని ఈ విధంగా అంటూ ఉంటే బూందీ చక్కగా పడుతుంది. చూసారా? నేను చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా. ఇలా బూందీ మొత్తాన్ని వేసుకున్న తర్వాత గరిటెకి అడుగు బాగానే ఈ విధంగా తుడుచుకోండి. ఇలా తుడుచుకోకపోతే మళ్ళీ బూందీ వేసినప్పుడు మనకు సరిగా పడదు. ఇలా తుడుచుకొని ఇలా బోర్లించి పెట్టేయండి బూందీ గరిటెని. ఈ బూందీ అనేది మరీ ఎక్కువ వేగకూడదండి. పైన లైట్గా క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మటుకు హై ఫ్లేమ్లోనే ఉంచండి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే బూందీ ఈ విధంగా వస్తుంది మీకు. ఈ బూందీని ఆయిల్లో వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచి తీసేసేయండి. మనం బూందీ మిక్చర్కైతే కొద్దిగా ఎర్రగా వచ్చేటట్టు క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకుంటాం బూందీని. లడ్డూకైతే అంత క్రిస్పీగా అవసరం లేదండి. నేను ఇక్కడ చూపిస్తేనే అర్థమవుతుంది మీకు. ఈ విధంగా వేయించుకోవాలి. సేమ్ ఇదే విధంగా బూందీ మొత్తాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, బూందీ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇలా ప్రిపేర్ చేసుకున్న బూందీని కొద్దిగా నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసి బూందీ లడ్డులో కలుపుకోవడం వల్ల బూందీ లడ్డు అనేది మనం లడ్డూలాగా చేసేటప్పుడు ముద్దకొచ్చి చక్కగా వస్తుందండి. అందుకని కొద్దిగా బూందీని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మొత్తం అవసరం లేదు. ఇలా కొద్దిగా బూందీని మిక్సీ జార్లో వేసి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి. మరీ ఎక్కువ మెత్తటి పౌడర్ లాగా అవసరం లేదండి. నేను ఇక్కడ చూపించినట్లు లైట్ బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్లోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యిని పూర్తిగా కరగనిచ్చి దీంట్లో ఒక 1/2 కప్పు దాకా జీడిపప్పును వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు జీడిపప్పు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో ఒక 1/4 కప్పు దాకా ఎండు ద్రాక్షను కూడా వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు ఎండు ద్రాక్ష మీ ఇష్టం అండి. మీకు కొన్ని ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, లేదా కొన్ని తగ్గించి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బాగా వేగాయి కదా. ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండి కాస్త పెద్దగా ఉన్న ఏదైనా గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 2 కప్పులు చక్కెర పోసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు చక్కెర పోసుకుంటున్నాను. అలాగే మనం ఏ కప్పుతో చక్కెర తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు కూడా పోసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ పాకాన్ని రానివ్వాలి. ఇక్కడ మీకు చక్కెర గ్రాముల్లో కావాలంటే 1 కేజీ దాకా ఉందండి చక్కెర. 1/2 కేజీ శనగపిండికి కేజీ చక్కెర పడుతుంది అనమాట. కేజీలో కావాలంటే మీకు. అలాగే కప్పుల్లో కావాలి అనుకుంటే 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల చక్కెర పడుతుంది. పాకం తొందరగా వస్తుంది, మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టవ్ పై నుంచి గిన్నెని తీసి పక్కన పెట్టేసుకోండి. అలానే ఉంచితే మళ్ళీ పాకం కొద్దిగా ముదిరిపోతుంది. ఇలా కిందికి దించేసిన తర్వాత ఈ పాకంలో 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ మొత్తాన్ని వేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ పొడిని కూడా పోసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పచ్చకర్పూరంని
ఇలా నలిపి వేసుకోండి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ తోటి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది పచ్చకర్పూరం వేసుకోవడానికి ఇష్టపడరు, అలా మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటేనే ఆ లడ్డు టేస్ట్ బాగుంటుందండి. ఎక్కువ వేసుకోవద్దు, ఆ ఘాట్ ఎక్కువైపోతుంది, జస్ట్ కొంచెం వేసుకోండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసుకొని, ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నప్పుడు మనకి కొద్దిగా నెయ్యి మిగిలిపోయింది కదా, ఆ నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. ఇంకా మీరు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్స్ట్రా నెయ్యి ఏం వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి మీరు ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టేశారనుకోండి, ఈ బూందీ అనేది ఆ షుగర్ సిరప్ని పీల్చుకుంటుంది, కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు మనం లడ్డూలు చేసుకోవడానికి బాగుంటుంది. నేనైతే బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత బూందీ అనేది ఈ షుగర్ సిరప్ని బాగా పీల్చుకుని ఉంటుంది. లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మనం చేతితో తాగగలిగే అంత వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చేసుకోండి. మీకు ఏ సైజులో లడ్డూలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో లడ్డూలు చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న 1/2 kg శనగపిండికి నాకు 42 లడ్డూలు దాకా వచ్చాయి. మనం చేసుకునే సైజును బట్టి లడ్డూలు వస్తాయి. దీన్ని బట్టి మీకు ఎన్ని లడ్డూలు కావాలో అన్ని చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి లడ్డూలు. ఇవి బాగా ఆరిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఒక 20 రోజుల వరకు నిలువ ఉంటాయి అన్నమాట. మరి ఎక్కువ లేత పాకం పట్టేశారనుకోండి, కొద్దిగా లడ్డూలు నిలవ ఉండడం కష్టం అండి. నేను చెప్పినట్లు పాకం ఈ విధంగా పట్టుకున్నారంటే మీకు ఒక 20 రోజుల వరకు నిలువ కూడా ఉంటాయి. మీరు లడ్డు చేసుకోవాలి అంటే ఇలా చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.